హాయ్ హలో నమస్తే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్, వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అంటే ఇటు ఇండస్ట్రీలోనే కాకుండా అటు అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున అంచనాలు మొదలయ్యాయి. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా డీజే అంటే దువ్వాడ జగన్నాథం. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ వస్తుందంటే పగిలిపోయే పంచ్ డైలాగులు, పొట్ట చెక్కలయ్యే కామెడీ బెట్లు ఖాయమనుకున్నారంతా. కానీ దువ్వాడ జగన్నాథం ట్రైలర్ ఒక రొటీన్ కమర్షియల్ సినిమాకి వదిలే టిపికల్ ట్రైలర్ల అన్ని యాంగిల్స్ ని కవర్ చేసి ఓవరాల్ గా ఓకే అనిపించిందంతే. బ్రాహ్మణుడిగా అల్లు అర్జున్ కామెడీ ఏ రేంజ్ లో ఉంటుందోనని అభిమానులు ఎదురు చూస్తుంటే ఆ పాత్రలో చెప్పిన డైలాగులు చాలా బలవంతంగా చెప్పించినట్టు అనిపించాయి. సినిమాకు డబ్బింగ్ చెప్పించేటప్పుడు ఈ బలహీనతకి కవర్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఇదివరకే శంకర్ డైరెక్షన్ లో అర్జున్ నటించిన జెంటిల్మెన్ సినిమా కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ లీక్ అయింది కనుక ఈ ట్రైలర్ లో ఆ ఛాయలు ఆశ్చర్యం కలిగించవు. అయితే దువ్వాడ జగన్నాథంగా కంటే డీజే లుక్ లో స్టైలిష్ స్టార్ అద్దరగొట్టాడు. పూజా హెగ్డే గ్లామర్ కుర్రకారికి కిర్రెక్కిస్తుంది. ట్రైలర్ లో ఉన్న డైలాగులు మామూలుగానే ఉన్నాయి తప్ప ఇది వరకు హరీష్ శంకర్ తీసిన గబ్బర్ సింగ్ ని అసలు ఏ మాత్రం గుర్తుకు చేసేలా లేవు. ఏదేమైనా ట్రైలర్ పరంగా దువ్వాడ జగన్నాథం హైప్ ఏం పెంచలేదు. ఇంకా చాలా టైం ఉంది కనుక మరో బెటర్ ట్రైలర్ ఒకటి కట్ చేసి సినిమా విడుదలకు ముందు వదిలితే సరి. లేదంటే అభిమానుల ఆశలు అమాంతంగా ఆవిరైపోయి ఆకాశాన్ని తాకి అందరూ అబ్బా అని అనుకోవాల్సి వస్తుందని కొంతమంది అనుకుంటున్నారండి. అది అస్సలు మ్యాటర్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.